వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. గోదావరి వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష. ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలన్న వైఎస్ జగన్. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం. సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఈటెల రాజేందర్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పరిశ్రమలు నెలకొల్పుతాం స్పష్టం చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. కరీంనగర్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజకీయాలకు అతీతంగా సహాయ చర్యలు చేపట్టాలని కోరిన ఎంపీ బండి సంజయ్ కుమార్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నవేగాం గ్రామంలో ధ్యాన మందిరం ప్రారంభం. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఇక డీటెయిల్స్కి వెళ్తే గోదావరి వరదలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలన్న సీఎం ఖర్చుకు వెనుకాడకుండా అన్ని రకాల సదుపాయాలు అందించాలని ఆదేశించారు. కోవిడ్ను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్తు నిర్వహణ బృందాలను అవసరమైన చోట్ల పెట్టుకోవాలన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్తో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడారు. గోదావరి వరద దీనివల్ల తలెత్తిన పరిస్థితులపై వారి నుంచి సీఎం సమాచారం తీసుకున్నారు. సహాయ శిబిరాల్లో సౌకర్యాలకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయని, ఈ వర్షాలతో వాగులు వంకలు పొంగడమే కాకుండా చెరువులు నిండాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెగిపోయిన చెరువులు, మునిగిపోయిన పంట పొలాలు, కూలిపోయిన ఇళ్ల విషయంలో ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పర్యటించి నష్టం అంచనాలు వేస్తున్నారన్నారు. వరద తగ్గిన తర్వాత సహాయ చర్యలు, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతాంగానికి పంట నష్టంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తానన్నారు. రాబో 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి సహాయం అందించాలని మంత్రి సూచించారు. కరీంనగర్ జిల్లా, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా కుంభవృష్టి కురిసి కనీ విని ఎరగని పద్ధతుల్లో వాగులు వంకలు కొనడమే కాకుండా కుంటలు, చెరువులు మత్తలు పడి కొన్ని కోతకు గురవడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో మేము ఇంత పెద్ద వర్షాన్ని చూడలేదు బిడ్డ అని చెప్పి రైతాంగం కానీ పెద్ద మనిషి కానీ మాట్లాడే పరిస్థితి వచ్చింది. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సిఎస్ గారి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి అన్ని జిల్లాల కలెక్టర్లని అప్రమత్తం చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా పంటలు ఏమైనా కొట్టుకపోయినాయా, భూములు ఏమైనా కోతకు గురైనవా, ఏమైనా చెరువులు కుంటలు తెగిపోయినాయా, కట్టు కాలువల పరిస్థితి ఏంది, రోడ్ల పరిస్థితి ఏంది, ఎక్కడైనా ఇళ్ళు కాలనీలు మునిగినాయా, మునిగిన ప్రజానికానికి ఏమైనా సెంటర్లు పెట్టిందా, వాళ్ళకి భోజన వసతి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు గత 3 రోజులుగా నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వారు ఇవాళ ఒకసారి పోయి చూసిరండి, బీచ్కి మేము రావడం జరిగింది. ఇవాళ ఈ విషయాన్ని అన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి అప్రోచ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా 48 అవర్స్ మళ్ళొక తుఫాన్ ఉందని చెప్పి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో 19వ తారీఖు, 20వ తారీఖు కూడా మళ్ళీ వర్షాలు పడతాయని చెప్తున్న సందర్భంలో నేను మా కలెక్టర్లని, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులందరూ కూడా 24/7 కంటికి రెప్పలాగా ఎక్కడ ఏం జరిగినా కూడా చర్యలు చేపట్టడానికి, ప్రజలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వర్షాలు అయిపోయిన తర్వాత ఎన్ని ఎకరాల పంట పొలాలు మునిగినాయో, ఎన్ని పంట పొలాలు కోతకు గురైనవో, ఎన్ని చెరువులు కుంటలు తెగినాయో అలాంటి వాటి మీద వెంటనే చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు 2 గంటలకు ప్రగతి భవన్లో ఈ వరదల పరిస్థితి మీద, ఈ వానల పరిస్థితి మీద మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా రైతాంగానికి ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి
ఎల్లవేళ రైతాంగానికి కాలుకు ముళ్ళితే పనితో పీకాలనేటువంటి కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇలా రైతాంగం అంతా కూడా దిగాలు పడకుండా ఎక్కడెక్కడైతే ఇట్లాంటి వరదలు వచ్చి కొంత ఇబ్బంది అయిందో అవన్నిటి కూడా తప్పకుండా మనం పరిష్కరించుకుందామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రైతులు, ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని చెప్పి అప్రమత్తంగా ఉండాలని చెప్పి మనం చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఉండటం ద్వారా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో గత 5 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు శివారు ప్రాంతాలు నగర మేయర్ వై సునీల్ రావు, కమిషనర్ వల్లూరి క్రాంతి మరియు అధికారులతో కలిసి సందర్శించారు. తక్షణ చర్యల్లో భాగంగా వర్షం నీటిని మళ్లించేందుకు గాను 2 జేసీబీ వాహనాలు తెప్పించి కచ్చా కాలువతో నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత 3 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురిసి జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు నిండి కుండను తలపిస్తున్నాయని తెలిపారు. పంట పొలాలకు కొంత నష్టం వాటిల్లిందని, నష్టపోయిన పంటలకు అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఎలాంటి విపత్తును ఎదుర్కోవడానికైనా జిల్లా యంత్రాంగంలో సహా సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని తెలిపారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నవేగ్రామ్ గ్రామంలో 26 లక్షలతో నిర్మించిన ధ్యాన మందిరాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆధ్యాత్మిక చింతనతో ఉండి భక్తి శ్రద్ధలతో మనసును తమ ఆధీనంలో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఇచ్చోడ మండల ఎంపీపీ ప్రీతం రెడ్డి, మండల కన్వీనర్ పాటుకూరి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పాండురంగ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. इंद्रकरण रेड्डी साहब के पीरियड में मैं अगर ना मानूं तो बहुत कम मिलेंगे ऐसे कार्य हमारे एरिया में हुए। हो ये जो बीटी रोड हो, ऐसे बड़े बड़े कार्य हमारे आईकेडी साहब के जमाने में जब साहब एमपी थे వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ సర్కార్పై మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వ నిఘా వర్గాలు తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాకు ఆయన లేఖ రాశారు. అయితే కొన్ని నెలలుగా తాను వాడుతున్న 2 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కొద్ది రోజుల నుంచి తన ఫోన్లో సౌండ్స్ వస్తున్నాయని, ఫోన్ మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుందని తెలిపారు. ఏపీ నిఘా వర్గాలు ఇలా చేయడం సరికాదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించడమేనని అన్నారు. అంతేకాకుండా తనకు తరచూ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెప్తే బాగోదు, మీరు టైం అవ్వరు, కానీ మీకు తెలుసుకోగల సామర్థ్యం ఉంది కాబట్టి తెలుసుకోండి. దీనికి ఈ టెలిఫోన్ టాపింగ్లో మన ప్రభుత్వం పెద్దలు ఉన్నారంటానికి ఒక చిన్న లింక్ ఏంటంటే ఇది ఒకసారి ఫోకస్ చేయండి బాబు. ఇది ఒక ట్వీట్. ఫోకస్ చేశారా? అదేంటంటే ఓకే, పార్క్ హయాత్లో కమ్మనైన ప్రజాస్వామ్యం. నేను చదువుతాను. దుష్ట చతుష్టయంలో 3 దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైంలో మాట్లాడిన 4వ బిగ్ బాస్ ఎవరు? ఒక క్వశ్చన్ మార్కు. వివరాలు, మరిన్ని వివరాలు అతి త్వరలో 3 చుక్కలు. అంటే ఏంటి? ఎలా తెలుసు? అసలు దొంగలు బయటకు వస్తారు.
అసలు దొంగలు బయటకు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు వారిని శిక్షిస్తారు అన్న నమ్మకం కూడా నాకు. అంటే శిక్ష ముఖ్యమంత్రి గారు కాదులేండి వేసేది, శిక్ష న్యాయస్థానాలే అనుకోండి. బట్ ఈ విల్ ఆల్సో హోల్ హార్టెడ్లీ సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో న్యాయమూర్తుల్ని అందరని మాటలు అన్నప్పుడు మరి మా ముఖ్యమంత్రి గారే మాటల్లా. కాకపోతే మరి మా విజయసాయి రెడ్డి గారు అవును మా జాతీయ కార్యదర్శి గారు, సరే ఈ పార్టీయే కానీ జాతీయ కార్యదర్శి ఆయన చాలా స్పష్టంగా మీకెందుకు నేనున్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అన్న భరోసా మా నాయకుడు ఎలక్షన్ టైంలో ఇచ్చిన భరోసాయే. మీ కామెంట్లన్నీ నేను విన్నాను, కానీ మీకు నేను ఉన్నాను అన్న భరోసా మా జాతీయ కార్యదర్శి గారు ఇచ్చారు. అందుకనే మరీ చెలరేగిపోతున్నారు జనం. నన్ను ఎంపీ అన్న సంగతి మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆయన బొమ్మ పెట్టుకుని నెగ్గినా, ఎవడ బొమ్మ పెట్టుకుని నెగ్గినా నేను ఎంపీనే కదా, ఆ సంగతి మర్చిపోతున్నారు. పోనీ ఆయన బొమ్మ పెట్టుకునే నెగ్గాను అనుకోండి. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు గాను సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ప్రభుత్వ భూములను ఏపీ ఐఐసీ సీనియర్ బృందంతో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. పుట్టపర్తిలో త్వరలో మెగా ఫుడ్ పార్క్, ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు గాను ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తిలో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతగా పరిశ్రమలు నెలకొల్పుతున్నామని తెలిపారు. సత్యసాయిబాబా పుట్టిన ప్రదేశాన్ని అభివృద్ధి చేసేందుకు గాను కృషి చేస్తున్నానని, బాబా ఆశీస్సులతో పుట్టపర్తిని సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేసేందుకు గాను సాయశక్తుల కృషి చేస్తానన్నారు. పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక సెంటర్గా తీర్చిదిద్దుతామని, పుట్టపర్తి నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను పరిశ్రమలు నెలకొల్పుతున్నామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించే క్రమంలో ఈరోజు ఉన్నటువంటి ఏదైతే బ్యారన్ ల్యాండ్స్, గవర్నమెంట్ బంజరు భూములు ఏవైతే ఉన్నాయో వీటిని ఏపీఐసి ద్వారా అక్వైర్ చేయించి ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసేదానికి నా శక్తి కొద్దీ కృషి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు ఏపీఐసి సీనియర్ అధికారులు ఇక్కడికి రావడం, వీటన్నిటిని చూసిన తర్వాత ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను అంచనా వేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాదాపు 350 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ద్వారా దీన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ కింద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కింద ఏర్పాటు చేసి తీసుకెళ్తాం. అదేవిధంగా అదర్ సైడ్ మెగా ఫుడ్ పార్క్ తీసుకొని వస్తే మనకు ఏదైతే మన రైతులు మాట కట్టుబడి మన పుట్టపర్తి రైతాంగమే కాకోకుండా మన అనంతపురం జిల్లా రైతాంగం అందరికీ మనం ఒక దారి చూపించిన వాళ్ళం అవుతాం. వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ను ఇక్కడ డెవలప్ చేసేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఒక 2 ఏళ్లలో ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తే రైతులు పండించిన పంటకు ప్రాసెసింగ్ దొరుకుతుంది. వాటి ఈరోజు చూస్తూ ఉన్నాం, టమాటా గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు రోడ్లలో వేయడం లేదంటే దిబ్బలకు వస్తూ ఉన్నారు. అలాంటి పనులు జరగకూడదు. రైతు పండించిన పంటకు ఒక విలువ ఉండాలి, ఒక నిర్దిష్టమైన వాల్యూ ఉండాలనే ఒక లక్ష్యంతో ఈరోజు మన ప్రాంతంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసి ఆ మెగా ఫుడ్ పార్క్ ద్వారా పుట్టపర్తి పేరు ఏ విధంగా అయితే ప్రపంచ దేశాల్లో పలికిందో అదేవిధంగా ఇక్కడ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా పుట్టపర్తిని ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్ కింద ఏదైతే ప్రపోజల్స్ పెట్టామో అవన్నీ ఒక ఫ్లూయిడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా ఈ 6 నెలలు ఈ COVID-19తో నుంచి మనం వెనకబడిన మాట వాస్తవం. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం, ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్ సంబంధించి ఏదైతే మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నామో, ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలని ఫైల్స్ మూవ్ చేశామో వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా పుట్టపర్తిని జిల్లా చేసే క్రమంలో కూడా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ 3 కార్యక్రమాలు జరిగినాయంటే మన పుట్టపర్తికి పూర్వ వైభవం ఏదైతే భగవాన్ సత్యసాయిబాబా ఉన్న రోజుల్లో పూర్వ వైభవం ఏ విధంగా ఉందో దానికి తగ్గట్టుగా వైభవం తీసుకొచ్చేదానికి నా శక్తి కొద్ది కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక భారీ వర్షాలకు కరీంనగర్లోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. జనం ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
వర్షం దాటికి రోడ్లు దెబ్బతిన్నాయని కూడా చెప్పారు. సహాయ చర్యలో భాగంగా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ప్రభుత్వానికి అధికారులకు సూచించారు. విపక్షాలు చేసే సూచనలన్నీ విమర్శలుగా భావించవద్దని కోరారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే నమ్మకంతో గెలిపించిన ప్రజలను నిలదీస్తారని హెచ్చరించారు. కరీంనగర్లో కార్పొరేషన్ పరిధిలోని 13, 32వ డివిజన్ల పరిధిలోని ముంపు ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటించారు. ముంపు ప్రాంతాల పరిశీలన తర్వాత మాట్లాడిన బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్కు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీతో పాటు వివిధ అభివృద్ధి పథకాల కింద కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని చెప్పారు. వీటిని ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు ఇలా జలమయమైపోయినాయి. దానిలో భాగంగానే నిన్న సుప్పలండి కాన్స్టిట్యున్సీలో ఉన్న గ్రామాలు వానకోడు కాన్స్టిట్యున్సీ కూడా పోవడం జరిగింది. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్లోని 13వ 32 డివిజన్లో పర్యటన జరిగింది. వెంటనే వీళ్ళవంక చిరుమట పాత్రలు ప్రయత్నం చేస్తాం. మరి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చాలా ప్రాంతాలు భారీ వర్షాల్లో దెబ్బతింది. నడవడానికి వీలైనటువంటి పరిస్థితి కరీంనగర్ కార్పొరేషన్ ఉంది. మరి ఇప్పటికే కేంద్రము స్మార్ట్ సిటీ పేరుతో కానీ ఇతర స్కీమ్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తారు. అంటే వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాలకు ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అందమైన నగరాల అభివృద్ధి కోసం చెప్పి ఈ స్మార్ట్ సిటీ పేరుతోని నిధులు కేటాయిస్తూ ఉన్నాం. అంటే కరీంనగర్ కార్పొరేషన్లో కూడా ప్రతిపక్షాలు, విపక్షాలు, అధికార పక్షం అనే తేడా లేకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్లు అందరూ ప్రజలు గెలిపించారు, నమ్మకంతో అభ్యంతరం గెలిపించారు. ఇలా కార్పొరేటర్ జవాబుదారితనంతో ఉండాల్సిన అవసరం. అంటే వాళ్ళని ప్రజలు నిలిచేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కార్పొరేటర్లు ప్రశాంతంగా ప్రజలకు సేవ చేయాలంటే ప్రజలకు పడుతున్న ఇబ్బందులను కార్పొరేటర్ ద్వారా తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. మన అనేక ప్రాంతాలు జలమయమైపోయినాయి. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వాటి సమస్యలు పరిష్కరించిన బాధ్యత ఉంది. బట్ అందరూ కలిసికట్టుగా ముందు పోదాం. రాజకీయ కోణంతో చూస్తే ఇబ్బందులు వస్తాయి. ఏ పార్టీ అయినా రాజకీయ కోణంతో ఎదుటి పార్టీలు చేసే సూచనలను, సలహాలను పాటించాల్సిన బాధ్యత పాలకవర్గం నుంచి అధికార పార్టీ ఉంటుంది. దాన్ని విమర్శగా తీసుకుంటే సమస్యలు వస్తాయి, ప్రజలు చీదరించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఇక సమస్యలు గుర్తిద్దాం. సమస్యలు గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి అప్పీల్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 64వ ఆవిర్భావ దినోత్సవం ఎలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలమంచిలి పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు, రూరల్ ఎస్ఐ సంతోష్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిజం అనేది కత్తి మీద సాము లాంటిదని, ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా క్షణాల్లో సమాజానికి చేరవేయడంలో ముందుంటారని కొనియాడారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను, ప్రజల ఇబ్బందులను అధికారులకు, ప్రభుత్వానికి చేరవేయడంలో విలేకరులు ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి అడారి గంగాధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు డి సుబ్బరాజు, ఆర్ చిట్టిబాబు, సీనియర్ విలేకరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఆశా కో పరిశ్రమ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. ఆశా కో పరిశ్రమ కార్మికుల సమ్మెకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ సమ్మె జయప్రదం అయ్యేదాకా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులను పక్కన పెట్టి అదే మిషన్ మీద సూపర్వైజర్లు, మేనేజర్లు, కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తుంటే లేబర్ అధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. యాజమాన్యం చేస్తున్న చర్య పూర్తి కార్మిక వ్యతిరేక చర్య అని, ఇది చట్టవిరుద్ధమని తెలిపారు. వెంటనే పరిశ్రమలో అక్రమ లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులందరినీ డ్యూటీలోకి తీసుకుని 3 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు జి సాయిలు, కార్మికులు పాల్గొన్నారు. ఆశకో పరిశ్రమలో అక్రమ లే ఆఫ్ ఎత్తివేయాలని, చట్టవిరుద్ధంగా కార్మిక వ్యతిరేక చర్యలు పాల్పడుతున్న యాజమాన్యం మీద చర్య తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి కార్మికులు 39 రోజుల నుంచి సమ్మె చేస్తున్న యాజమాన్యం మాత్రం మొండి వ్యవహరిస్తూ ఉంది. యాజమాన్యం యొక్క మొండి వైఖరి నిరసనగా కార్మిక శాఖ అధికారులు, జిల్లా అధికారులు వెంటనే జోక్యం తీసుకొని సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ కార్మికులు పరిశ్రమ నుండి కంది మండల కేంద్రంలో అన్ని బస్తీలు తిరుగుతూ కార్మిక వర్గానికి న్యాయం పోరాటం చేస్తున్న కార్మికులకు మీ మద్దతు ఇవ్వండి, న్యాయం చేయండి అని చెప్పేసి పద్ధతిలో ఇవాళ నిరసన తెలియజేయడం జరిగింది. యాజమాన్యము మొండిగా వ్యవహరిస్తూ ఉంటే కార్మిక అధికారులు కానీ
రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇది సరైనది కాదు. ఇవాళ స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయిందని చెప్పుకుంటా ఉన్నాం. స్వతంత్రంలో రాజ్యాంగంలో మనం కొన్ని అంశాలు రాసుకున్నాం. ఆ రాజ్యాంగంలో కార్మిక చట్టాలు ఉన్నాయి. కార్మికులకు న్యాయం చేయాలని ఉంది. కార్మికులకు అన్యాయం చేస్తే అట్లాంటి పర్సన్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. కానీ ఇక్కడ సంగారెడ్డిలో ఉన్న లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న లేబర్ కమిషనర్ కావచ్చు, 29 రోజుల నుంచి కార్మికులు రోడ్డు మీద పడేసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటే మరి ఎందుకు మీరు ఇవాళ చర్య తీసుకోవట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 29 రోజుల నుంచి కార్మికులను రోడ్డు మీద వేసి మరి ఇదే కార్మికులు పనిచేస్తున్న మిషన్ల మీద మరి సూపర్వైజర్లు, మేనేజర్లు, కాంట్రాక్ట్ లేబర్లతో పనిచేయిస్తూ అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ పాల్పడతా ఉంది. ఇది చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంది యాజమాన్యము. మీరు చర్య తీసుకోండి అని చెప్పేసి సాక్ష్యాలతో సహా ఇవాళ లేబర్ అధికారులకు మేము విన్నవిస్తే లేబర్ అధికారులకు తెలియజేసినా ఇప్పటిదాకా మాత్రము చర్య తీసుకోవట్లేదు. మేనేజ్మెంట్ చెప్తా ఉంది ఇవాళ నాకు పెట్టుబడిదారులకు అండే ఉన్నారు, ఇవాళ ప్రభుత్వం నాకు అండే ఉంది, మరి ఇవాళ నాకు కేటీఆర్ అండే ఉన్నారు, ఎవరు ఏం చేసినా ఏం చేయలేరనే పద్ధతుల్లో ఇవాళ చెప్తా ఉంది. మేము ఇవాళ ప్రభుత్వానికి కేటీఆర్కు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా ఇవాళ కార్మికులు అన్యాయంగా 30 సంవత్సరాల నుంచి పనిచేసి ఇవాళ కార్మికులను రోడ్డు మీద పడేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబము ఏం కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ లే ఆఫ్ పేరు మీద పని లేదని చెప్పేసి బయటపడేసి అదే మిషన్ల మీద ఇతరులతోని మేనేజర్లతో పనిచేస్తున్నప్పుడు ఇది చట్టవిరుద్ధం అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు, ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకే సమస్యలు పరిష్కారమయ్యేదాకా ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. కేటీఆర్ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ కమాన్ నుండి కృష్ణారెడ్డిపేట రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్డీలి రవీందర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోడ్డుపై వాహనదారులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో రోడ్డుపై మొక్కలు నాటామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డు పనులు చేపట్టాలన్నారు. లేని ఏడల బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువ మోర్చా నాయకులు, అమీన్పూర్ బీజేపీ కౌన్సిలర్ మరియు సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు మాధురి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఏంటంటే గతంలో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు పడంచేరు బహిరంగ సభలో ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీరంగూడ కిష్టారెడ్డిపేట రోడ్డు దాదాపు రోజు 1,00,000 మంది ప్రయాణిస్తుంటారు. కాబట్టి ఈ రోడ్డుకు అవసరమైన నిధులు మంజూరు చేసి పూర్తి చేసే బాధ్యత నాదని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారి హోదాలో మరి కొడంచేరు బహిరంగ సభలో మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి ప్రజలంతా కూడా నమ్మి మరి టీఆర్ఎస్ అభ్యర్థిని అక్కడ ఎమ్మెల్యే గెలిపించారు కొడంచేరు అసెంబ్లీలో. ఆ తర్వాత క్రమంలో ఈ విషయం రోడ్డు విషయం మర్చిపోయారు. ఆ తర్వాత అమీన్పూర్ మున్సిపల్ ఎన్నికలు రాగానే లేదు మేము ఈ రోడ్డు స్టార్ట్ చేస్తున్నాము, నిధులు మంజూరైందని చెప్పేసి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి హరీష్ రావు గారు వచ్చి మరి కొబ్బరికాయ కొట్టి ఈ రోడ్డు మంజూరైంది, స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ప్రజలు మళ్ళొకసారి నమ్మి మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్కు పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈరోజు మేము ఈ నాయకులను నిలదీస్తున్నాం. మీరు ఎందుకు ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు? మళ్ళీ రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము స్టార్ట్ చేస్తామని మళ్ళీ ఒక డ్రామా ఆడుతుంటారు. ఈ యొక్క డ్రామాలకు ఈ యొక్క ప్రభుత్వం పరిమితమైంది. ఈరోజు బీరంగూడకి వెళ్ళి కృష్ణారెడ్డిపేట వెళ్ళాలంటే మరి ఇలా ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, మహిళలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, విద్యార్థులు కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది మృత్యుపాత పడుతున్నారు, కొంతమందికి మరి గాయాలు కూడా అవుతున్నాయి. మరి బీజేపీ కౌన్సిలర్ అమీన్పూర్ కౌన్సిలర్ మాధురి ఆనంద్ని ఈరోజు బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు 4 లేన్ రోడ్ వేస్తా అని మన ఫినాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు వచ్చి ఇనాగ్రేట్ చేసి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు. దీనికి ఆల్రెడీ ఇది 1 ఇయర్ బ్యాక్ జరిగింది. దీనికి 49 crores శాంక్షన్ చేశారని మనకి న్యూస్ ఉంది, అప్డేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ శాంక్షన్ చేసిన మనీ ఆల్రెడీ ఉందంటున్నారు. ఎందుకు డిలేస్ చేస్తున్నారు? 4.9 kilometers లేన్ ఒకసారి చూడండి రోడ్ ఎట్లుందో, అన్ని గుంటలు, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ జనాలు ఇట్లా తిరుగుతున్నారు. వాళ్ళ ఆరోగ్యం వీళ్ళకి ఏమైనా అసలు ఉందా? వాళ్ళ ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళి వస్తుంటారో వెహికల్స్ మీద వాళ్ళ స్పైనల్ కార్డ్ ఏమవుతుంది, వాళ్ళ కార్డ్స్ ఉన్నాయి చూడండి, అవి డిస్లోకేట్ అవుతాయి. అది తెలుసుకోవాలి ప్రభుత్వం. అదే కాకుండా ఎవరైనా వృద్ధులు కానీ ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి చెప్తే నేను అసలు వెళ్తుంటేనే నాకు ఎంత బాధేస్తుందంటే ఐ కెన్ ఫీల్ అండి, ఒక మహిళగా ఐ కెన్ ఫీల్. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాస మైలారం పారిశ్రామిక వాడలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో చోరీకి దుండగులు యత్నించారు. లాకర్ ఓపెన్ కాకపోవడంతో దుండగులు పరారయ్యారు.
విషయం తెలుసుకున్న బానూర్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని బానూర్ సిఐ రామరెడ్డి తెలిపారు. అట్లా ఉంటే అట్లా ఉన్నప్పుడు కంప్లైంట్ తీసే బ్యాగ్ తీసే తీసేయండి తీసి ఆ మ్యాచ్ పెట్టేయండి పోస్ట్ మార్టం చేసి వెళ్తే మాకు బ్యాగ్ దగ్గర బ్యాంక్ దగ్గర కానీ కంప్లైంట్ చేసుకో కంప్లైంట్ చెప్పినట్టు చిత్తూరు జిల్లా నగరి ఏరియా హాస్పిటల్లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఎంఆర్ఓ బాబుకు వినతి పత్రం ఇచ్చారు. ఏఐటీయూసీ నగరి నియోజకవర్గం కార్యదర్శి కోదండయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలు ఇవ్వాలని, హాస్పిటల్లో పనిచేసే కార్మికుల సంఖ్య పెంచి పనిభారం తగ్గించాలని కోరారు. అనేకసార్లు సమస్య పరిష్కరించాలని సంబంధిత కాంట్రాక్టర్కు తెలియజేసినా నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ నాయకులు వేలం విజయ్ కుమార్, ప్రభాకర్, యేసుదాస్, ఏరియా హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు నగరి ఏరియా హాస్పిటల్లో పనిచేసేటువంటి శానిటేషన్ కార్మికుల సమస్యలపైన స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గత 4 నెలలుగా వాళ్ళకి పెండింగ్లో జీతాలు ఉన్నాయి. సూపరింటెండెంట్ గారిని అనేక సార్లు సూపరింటెండెంట్ గారిని కలిసినా కూడా ఆయన స్పందన కరువుగా ఉంది అనే అందువల్ల ఈరోజు ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకొని రావడం జరిగింది. మేము ప్రధానంగా 4 డిమాండ్లు ఈరోజు మేము కోరడం జరుగుతూ ఉంది ప్రభుత్వాన్ని. వీళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి 4 నెలలు జీతాలు ఇవ్వాలి. దాని జీతాలతో పాటు వీళ్ళు శాలరీ నుంచి రికవర్ చేసిన పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులను కూడా వాళ్ళు వెంటనే వాళ్ళ అకౌంట్లో చెల్లించాలి, పిఎఫ్ ఈఎస్ఐ అకౌంట్లో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో 25 మంది పనిచేయాల్సిన కార్మికులకు 13 మందితో ఈరోజు పని చేయిస్తున్నారు. 5 మందిని వేరే వర్క్ పైన హాస్పిటల్ వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పొద్దు కోవిడ్ ట్రయల్ టెస్టింగ్ కూడా మన హాస్పిటల్లో ఇప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి ప్రతిరోజు 2 కార్మికులు అక్కడ శానిటేషన్ కార్మికులు కావాలి. ఈరోజు కరోనా బారిన పడి సుమారు 4-5 మంది కార్మికులు అనారోగ్యానికి ఇబ్బంది పడి అవస్థపడుతున్నారు. ఇక అనంతపురం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ పేరు మీద విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ సంస్థలపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. ఉద్యమాల కార్యక్రమాలు చేసి విజయవంతం చేయడం జరిగింది. ఆర్ఐఓ గారిని, డిఈఓ గారిని, అదేవిధంగా ఆర్ఐఓ కార్యాలయం ముందు ధర్నా కానీ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ముందు ధర్నా కానీ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేసి కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కానీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు, మార్పు లేదు. కార్పొరేట్ విద్యా సంస్థలు అధికారులు మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం జరుగుతోంది. అందుకోసమనే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యాచరణని రూపొందించడం కోసం మరోసారి ఐక్య విద్యార్థి సంఘాలు కలచడం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో అనేక చైతన్య నారాయణ విద్యా సంస్థలకు గుర్తింపు లేకుండా కానీ నడుస్తున్నాయి. ఆధారాలతో, ఎవిడెన్స్తో, ఫీజుల రిసిప్ట్లతో అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నా కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఏమన్నా చెబితే కరోనా ఉంది, ఈ కరోనాను సాకుగా చూపించేసి ఈ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతోంది. అయినా కానీ మేము వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల మాఫియాను అరికట్టే వరకు ఐక్య విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తాయి. ఇప్పటికే మొన్న ఆగస్టు 15వ తేదీ సీఎం గారు ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థను పూర్తిగా కొలాప్స్ చేసేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం. అందుకోసమనే కమిటీలు కానీ 2 కమిటీలు వేయడం జరిగింది. ఈ కమిటీల ద్వారా దశల వారీ ఈ విద్యాల వ్యాపారాన్ని అరికడతామని చెప్పడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష, ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలన్న వైఎస్ జగన్.
తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం. సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఈటెల రాజేందర్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పరిశ్రమలు నెలకొల్పుతాం స్పష్టం చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. కరీంనగర్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజకీయాలకు అతీతంగా సహాయ చర్యలు చేపట్టాలని కోరిన ఎంపీ బండి సంజయ్ కుమార్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నవేగాం గ్రామంలో ధ్యాన మందిరం ప్రారంభం. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఏవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.